So one day I hope one day we also can prove that women can do anything. ఇంకా ఈ సొసైటీలో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. మనం ఇంకా ఉమెన్స్ డే వెళ్తూ ఉంటే మనం వాటి గురించి మాడకుండా ఉంటాం. సో ఐ హోప్ నెక్స్ట్ ఉమెన్స్ డేకైనా మనం ఇట్లాంటివి మాడకుండా ఒక మంచి సొసైటీని చూస్తాం అనుకుంటున్నాం. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పాలంటే ఉమెన్ ఎప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంటే స్టార్టింగ్ ఇంకా పుట్టక ముందే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. ఎక్కడ స్కానింగ్ చేసి తెలుసుకున్నారే అంటే అమ్మో అమ్మాయి అయితే చాలా ఖర్చులు ఉంటాయి, రాగానే చదివించాలి, పెళ్లి చేయాలి అవన్నీ అనుకుంటారు. సో అక్కడితోనే ప్రాబ్లం సార్ట్అవుట్ చేద్దాను అంటే కడుపుని చంపేస్తారు. పోనీ తెలియలేదు, పుట్టాకే తెలిసింది, ఏమో చేస్తారు అక్కడే అమ్మటినే డస్ట్బిన్స్ అక్కడే ఉంటాయి కదా పడేస్తారు, ఈజీ వాళ్ళకి. సో అక్కడ కడుపులో ఉన్న అమ్మాయి సంగతి తర్వాత ఇప్పుడు అక్కడ అమ్మాయి ఎంత సఫర్డ్ అవుతుంది తనకు ఎదగడానికి. సో అది చాలా బ్యాడ్ రియాలిటీ ఆఫ్ అవర్ సొసైటీ. సరే నెక్స్ట్ స్టేజ్ కొంచెం ఎదిగింది, 8 years వచ్చాయి లేదా 5 years వచ్చాయి, తనకి ఇంకా ఏం తెలియదు, అప్పుడప్పుడే అన్నీ కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చైల్డ్ అబ్యూస్. అసలు అంటే నో మ్యాటర్ ఏజ్ వాట్ ఈస్ షీఈ్ జస్ట్ ఏ గర్ల్, షీ డజంట్ డూ ఎనీథింగ్, తనకేం చేతక తను ఏం చేయలేదు మనం ఏదైనా చేస్తే అని అనుకుంటున్నారు. అంటే తనకేం తెలియదు, చైల్డ్ అబ్యూస్ చేస్తున్నారంటే తనకేం తెలియదు. సో ఆ ఏజ్లో కూడా తనకేం తెలియకపోవడం అది. సో మనం ఎడ్యుకేట్ చేయాలి, ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. సో వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అండ్ వాట్ ఈస్ గుడ్ టచ్ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మేబీ దే డిఫెండ్ దెమ్. సో నెక్స్ట్ స్టేజ్ 18 years. 18 years దాకా వద్దు, ఇంకా 15 years నీ చదువు అయిపోయింది, ఇంక ఇలా నువ్వు చదివింది ఏం అవసరం లేదు, ఇంకా మ్యారేజ్ చేసుకో సరిపోద్ది అని. ఇప్పుడు బాయ్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పేరెంట్స్ అదే ఇన్వెస్ట్మెంట్ గర్ల్స్ మీద పెట్టలేకపోతున్నారు. అమ్మటిని అబ్బాయి డాడీ నాకు బైక్ కావాలంటే తీసుకోరా, నీకేం తీసుకో, బైక్ తీసుకో, మనం కొందాం నీకు బైక్. లేదా డాడీ ఫోన్ కావాలంటే ఫోన్. అమ్మాయి అడిగితే ఎందుకు నీకు ఫోను, నువ్వు ఇప్పుడే కదా చిన్నపిల్లలు అవసరమా నీకు. సో ఇలాగనమాట ఉంటుంది పేరెంట్స్ దగ్గర. సో నేను పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే మీరు అంటే ఇంకా నాకు తెలిసి అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్స్పెన్సెస్ తక్కువ. అబ్బాయిలు అయితే బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ చెప్పులు అండ్ బ్రాండెడ్ షర్ట్ అన్నీ బ్రాండెడ్ కావాలి అలాగే. అంటే అది కూడా తక్కువ కాస్ట్ కాదు, మనకి కొంచెం లెవెల్ గట్టిగానే ఉండాలి. సో బట్ అంటే ఇంకా పేరెంట్స్ కూడా తెలియలేదు. ఇప్పుడు తనకెంతో 25+ వాళ్ళంటే తన ఒక ఐడియా ఉంటుంది లైఫ్ మీద. 15 years ఇంకా చైల్డ్ మ్యారేజ్లు కూడా అవుతున్నాయి. సో ఐ హోప్ వన్ డే ఇవన్నీ తగ్గుతాయని. అండ్ మ్యారేజ్ అయిపోయింది, నెక్స్ట్ దౌరీ. ఇంకా దౌరీ కోసం టార్చర్ చేసేవాళ్ళే ఉన్నారు. అంటే ఓకే థ్యాంక్ యూ. ఎస్ అదే కట్నం. నేను 10 lakhs డిమాండ్ చేశాను, మీరు 10 lakhs పంపించాను. నాకు అదే బిజినెస్ లాగా దౌరీ 10 lakhs డిమాండ్ చేస్తారంట. 10 lakhs ఇవ్వకపోతే అమ్మాయిని టార్చర్ చేస్తారు. సో అది బిజినెస్ కావాలన్న విషయం ముందు తెలియాలి. అండ్ ఇప్పుడు అమ్మాయి అయినా చిన్నప్పటి నుంచి చదువుకుని జాబ్ ట్రై చేసి ఒక జాబ్ కొట్టాలి, అది ఒక లైఫ్. అబ్బాయి కూడా అంతే కదా. సో ఉమెన్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. బట్ ఎందుకు మీకు పోకూడదు, అమ్మాయి ఏమి చేయదు అనుకుంటారు. సో మెన్తో పాటు అమ్మాయి కూడా ఏదైనా చేయగలదు. అండ్ నేనేమి అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే మేబీ ఒక అమ్మాయి సక్సెస్ వెనకాల మేబీ హర్ ఫాదర్ ఉండొచ్చు, లేదా తన బ్రదర్ ఉండొచ్చు. సో మెన్ కూడా ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే జస్ట్ సొసైటీ చూసే వ్యూలో మారాలి. ఫర్ సపోజ్ ఒక అమ్మాయి పాపం చాలా కష్టపడి వర్క్ చేస్తుంది, నైట్ 10కి వచ్చిందనుకో, థింకింగ్ వేరేలా ఉంటుంది. ఒక అబ్బాయి పాపం కష్టపడి 10కి జాబ్ చేసి వచ్చాడనుకో, అమ్మో తను చాలా కష్టపడుతున్నాడు ఇంటి కోసం, ఎంత నైట్ అయినా కూడా చాలా వర్క్ చేస్తున్నాడు అనుకుంటారు, అదొక వ్యూ. అదే అమ్మాయి 10కి వర్క్ చేసి ఇంటికి వచ్చిందనుకో, సొసైటీ ఏమనుకుంటుంది? ఆ థింకింగ్, నేను అనేది ఏంటంటే ఆ థింకింగ్ మారాలని. ఇద్దరు ఒకటే. సో మీరు మెన్ని ఎలాగైతే చూస్తున్నారు క్యాపబుల్ అని, ఉమెన్ని కూడా అలాగే చూడండి. ఐ హోప్ దిస్ ఉమెన్స్ డే మీరు అందరూ మీరు ఎడ్యుకేట్ అయ్యి ఇంకొకరిని ఎడ్యుకేట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.